అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 64. నెక్స్ట్ డే మార్నింగ్ బాబు లేచేసరికి పక్కన పాప ఉండదు. అనుకున్నా వెళ్ళిపోతావని, రాక్షసి, కొంచెం కూడా నా మీద జాలి ఉండదు దీనికి అని తిట్టుకుంటూ ఫారినర్స్తో మీటింగ్ ఉండడంతో ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే ఈరోజు పాప కాకుండా చిన్న పాప ముగ్గు వేయడంతో ఏంటి పాపకి ఏమైంది? చిన్న పాప వేస్తుంది ముగ్గు అనుకుంటాడు హర్ష. చుట్టూ చూస్తాడు, ఎక్కడా కనిపించదు అంజు. ఇక కాన్ఫరెన్స్కి టైం అవుతుండడంతో బ్రేక్ఫాస్ట్ చేసి ల్యాపీ ముందు కూర్చుంటాడు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్లో మన బాబు ఇచ్చే ఐడియాస్ తన థాట్స్కి ఇంప్రెస్ అవుతారు ఫారినర్స్. ఇక అందరూ డిస్కస్ చేసుకొని ఏకగ్రీవంగా హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీకి ప్రాజెక్టుని అప్పగిస్తారు. అలా మీటింగ్ ఫినిష్ అవుతుంది. కాసేపు రిలాక్స్ కావడానికి బయట బాల్కనీలో కూర్చుంటాడు బాబు. మార్నింగ్ నుండి పాప కనిపించకపోవడంతో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న శ్వేతను చూస్తాడు బాబు. శ్వేత అని పిలుస్తాడు. హా బావగారు అనగానే లోపల ఉన్న అంజలికి బాగా కోపం వచ్చేస్తుంది. అప్పుడే బావగారు వరకు వచ్చిందా కథ అనుకుంటుంది. వీడు మాయలోడు, ఎవరినైనా ఇట్లే మాయ చేసేస్తాడు అని అనుకుంటుంది. హా బావగారు చెప్పండి అంటూ దగ్గరికి వస్తుంది శ్వేత. ఈరోజు మీ అక్కేంటి మార్నింగ్ నుండి కనబడట్లేదు? బయట కూడా ముగ్గు నువ్వే వేశావు అనగానే శ్వేతకి ఏం చెప్పాలో అర్థం కాక, అది బావగారు, మా అక్కకి కొంచెం ఒంట్లో బాలేదు, అందుకే ఇంట్లోనే ఉంది అని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది. మళ్ళీ ఏం అడుగుతాడో అని భయమేసి. మన బాబు ఏ అంటే జెడ్ వరకు చెప్పేస్తాడు కాబట్టి సెకండ్లో తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పసిగడతాడు మన రావణ్ కుమార్. శ్వేత మాట్లాడుతుంటే షైగా ఫీల్ అవ్వడం చూసి ఏంటి ఇలా సిగ్గుపడుతుంది అనుకుంటాడు. ఇక అలా ఈవినింగ్ వరకు బాగా బిజీగా ఉంటాడు బాబు. ఇక తనని మార్నింగ్ నుండి చూడకపోవడంతో బాబు మనసు లాగుతూ ఉంటుంది. ఎలాగైనా తనని చూడాలని అంజు ఇంట్లోకి వెళ్తాడు. పాప నేల మీద ఒక మూలన ముడుచుకొని పడుకోవడం చూసి తనకి ఫీవర్గా ఉందేమోనని ఫోరెడ్ మీద చేయి పెట్టి చూడగానే ఆ స్పర్శకు కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి. కాస్త ఒళ్ళు వేడిగానే ఉంటుంది. ఏయ్ స్టూపిడ్, ఫీవర్ పెట్టుకొని బెడ్ మీద పడుకోక కిందెందుకు పడుకున్నావే అంటాడు. అతన్ని చూసి బిడియంతో తనకి దూరం దూరం జరుగుతుంది అంజలి. ఏమైంది అంటూ ముందుకు వస్తాడు. హర్ష ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు అంటుంది. ఏమైందే, పిచ్చిగాని పట్టిందా, ఎందుకు ముట్టుకోవద్దు అంటాడు. ప్లీజ్ హర్ష నన్ను ఏమీ అడగకు, నాకు దూరంగా ఉండు అంటున్నా కానీ బాబుకి పాప ఏది చెబితే అది రివర్స్లో చేయడం అలవాటు కాబట్టి తను దూరం జరగమంటే ఇంకాస్త దగ్గరికి వస్తాడు. అరే బాబు దూరం జరగరా, నన్ను ముట్టుకోకు అంటుంది. నీకేమైనా మెంటలా? ఒళ్ళు కాలిపోతుంటే బెడ్ మీద పడుకోక కింద ఫ్లోర్ మీద ఎలా పడుకుంటావే? ఇంకా ముట్టుకోవద్దు అంటూ వెనుకకపోతున్నావు? హర్ష ప్లీజ్ రా, నేను నీ మాట వినను అని తనని అమాంతం లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టగానే రేయ్ నేను 3 డేస్ వీటిని ముట్టుకోవద్దు వై అంటాడు. అంజలికి ఏం చెప్పాలో అర్థం కాక సిగ్గుతో తల కిందికేస్తుంది. తన చిన్ని పట్టుకొని పైకి లేపి ఏమైంది బేబీ, ఎందుకు అంతలా బ్లష్ అవుతున్నావు అంటాడు తనని సూటిగా చూస్తూ. తన చూపులు డైరెక్ట్గా గుండెల్లో గుచ్చుకుంటుంటే పాపకి ఇంకా సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. తన చెస్ట్ మీద చేతులు అడ్డం పెట్టగానే వాటిని స్మూత్గా రిమూవ్ చేసి ఏమైంది బేబీ అని స్మూత్ టోన్తో అడగగానే నాకు పీరియడ్స్ వచ్చాయి అంటుంది చిన్నగా. తను అలా అనగానే తల మీద ఒకటి మొట్టి, ఇడియట్, పీరియడ్స్ ఉన్నప్పుడు అలా ఫ్లోర్ మీద పడుకుంటారా ఎవరైనా? బాడీ చాలా వీక్గా ఉంటుంది చూడు, ఫీవర్గా కూడా ఉంది, దీనికి అంత సిగ్గుపడుతున్నావా? నా ముందు అవసరం లేదు పాపా. ఊర్లో పీరియడ్స్ వస్తే ఎవరిని ముట్టుకోకూడదు, వస్తువులని తాకకూడదు అంటుంది చిన్నగా. అదంతా నాకు తెలీదు, నా బేబీ ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను అని శ్వేతతో హాట్ ప్యాడ్ తెప్పించి తనకు ఒళ్ళు కూడా వేడిగా ఉండడంతో మిల్క్ బ్రెడ్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకురమ్మని చెబుతాడు. చెప్పిన వెంటనే తీసుకొస్తుంది శ్వేత. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది బయటకి. హర్ష వచ్చాడని అటువైపు ఎవరూ రారు. తనని వెల్లకిలా పడుకోబెట్టి తన టాప్ని చిన్నగా పైకి జరిపి అబ్డామిన్ కనబడేలాగా తన డ్రెస్ని అడ్జస్ట్ చేస్తూ ఇక్కడేనా అని స్మూత్ టోన్తో అడుగుతాడు. అంటుంది చిన్నగా. హాట్ ప్యాడ్ మెల్లగా లోయర్ అబ్డామిన్ మీద పెడుతూ ఉంటే కాస్త రిలీఫ్ అవుతుంది పాపకి. ఆమె చెప్పకపోయినా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఆమె ఎంత పెయిన్ని అనుభవిస్తుందో అబ్జర్వ్ చేస్తున్నాడు బాబు. అప్పటి వరకు నొప్పితో కనుబొమ్మలు ముడిపడి హాట్ ప్యాడ్ పెట్టగానే కాస్త రిలీఫ్గా అనిపించి ముడిపడిన కనుబొమ్మలు వీడి ముఖాన్ని ప్లెజెంట్గా పెట్టుకుంటుంది.
తన కేరింగ్‌ని చూస్తుంటే పాపకి ముచ్చటేస్తుంది. ఇక తనని అవాయిడ్ చేయాలని ఏమాత్రం అనిపించట్లేదు. మెల్లిగా తనని కూర్చోబెట్టి పాలు విత్ బ్రెడ్ డిప్ చేసి తినిపిస్తాడు. పాప ప్రియుడి ప్రేమను ఆస్వాదిస్తూ బాబుని చూస్తూనే తినేస్తుంది. తినిపించి టాబ్లెట్స్ చేతికిస్తాడు. టాబ్లెట్స్ వేసుకొని ఇక వెళ్ళు హర్ష, ఎవరైనా వస్తే బాగోదు అంటుంది. ఎవరితో నాకేం పని, నా బేబీ ఇంత సఫర్ అవుతుంటే నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. అతని మొండితనానికి ఏం చెప్పాలో అర్థం కాక ఆర్గ్యూ చేసే ఓపిక లేక సైలెంట్గా ఉంటుంది. పడుకో అంటూ పిల్లోని తీసి బెడ్ రెస్ట్కి అడ్జస్ట్ చేసి పడుకోబెడతాడు. ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మత్తుగా అనిపించి నిద్రలోకి జారుకుంటుంది. మెన్సెస్ వల్ల ఫేస్లో గ్లో రావడంతో పాపని చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఇంకా బ్రైట్గా కనిపించడంతో తన చూపులు కాసేపు ఆమె మీద నిలుపుతాడు. హర్ష ఫేస్లో ఆటోమేటిక్గా చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఎంత క్యూట్గా ఉంటావో అంత మొండితనం ఉంది. బట్ నీకంటే మొండివాడిని నేను. నువ్వు నన్ను ఎంత అవాయిడ్ చేసినా నా నుండి తప్పించుకోలేవు పాప. నిన్ను ఇక్కడి నుండి తీసుకునే వెళ్తాను అని అంజలి కంప్లీట్గా నిద్రలోకి జారుకున్న తర్వాత తన నుదుటి మీద ముద్దు పెట్టి గుండ్రంగా చుట్టుకున్న పెదవుల మీద చిన్న పెక్కిచ్చి దుప్పటి తీసి స్టమక్ వరకు అడ్జస్ట్ చేసి తనని వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు. బట్ తప్పక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నైట్ బాబు ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అయిపోయాడు. పాప కూడా రెస్ట్లో ఉండడంతో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కంప్లీట్ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నాడు. టైం 12 కావస్తుంది. అంతలో బయట ఒక్కసారిగా అరుపులు వినిపించడంతో ఏంటా అని బయటకు వచ్చి చూస్తాడు. ఒక ఆమె లేబర్ పెయిన్స్తో బాగా అవస్థపడుతుంది. పక్కన వాళ్ళ భర్త, అత్త ఆమెను నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అది చూసిన హర్ష దగ్గరికి వచ్చి, ప్రెగ్నెంట్ లేడీని అలా ఎవరైనా నడిపిస్తూ తీసుకెళ్తారా? అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా? అలాంటి ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి కానీ ఇలా నడిపిస్తూ ఆమెను బాధపెడుతున్నారా అంటూ అరుస్తాడు. మేము పేదవాళ్ళం సారు, చేసుకుంటేనే బ్రతికేవాళ్ళం. పొట్టతో ఉన్నవాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళరు. కాన్పు కూడా ఇంట్లోనే చేస్తారు. కానీ నా కోడలికి లోపల బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. నొప్పిని తట్టుకోలేకపోతుంది. ఇక హాస్పిటల్కి తీసుకుపోదామని పోతున్నాం అనగానే ఆమె అలా నొప్పికి అవస్థ పడుతుంటే చూడలేకపోతున్నాడు బాబు. ఎక్కడుంది హాస్పిటల్ అడుగుతాడు. భువనగిరికి పోవాలి బాబు. భువనగిరి మీన్స్ అంటాడు. భువనగిరి అని చెబుతాడు ఆమె భర్త. ఇంత మిడ్ నైట్ ఎలా వెళ్తారు? 1 మినిట్ అంటూ తన కార్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు ఆపుతాడు. ఎక్కండి అనగానే ఆమెను మెల్లగా లోపల కూర్చోబెట్టి ఎక్కుతారు ఇద్దరు. ఇక స్పీడ్గా హాస్పిటల్కి పోనిస్తాడు. హర్ష మొబైల్ చేతిలోకి తీసుకుని లొకేషన్ ఆన్ చేస్తాడు. శ్రీనివాస్పురం నుండి భువనగిరికి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. లొకేషన్ ఆన్ చేసి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆమెకి పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. కార్లో ఆమె అరుపులు వింటుంటే హర్షకి చాలా బాధేస్తుంది. ఆమె బాధని చూడలేక ఇంకా స్పీడ్ పెంచుతాడు. కాస్త ఓర్చుకోమ్మా అంటూ ఆమెను సమదాయిస్తూ ఉంటారు. అత్తమ్మ నా వల్ల కాదు అంటూ ఆమెకి ఒంటి నిండా చెమటలు పట్టేస్తాయి. నొప్పికి ఆమె పెట్టే అరుపులకు బాబు కారాపండి అంటుంది. ఎందుకు? దగ్గరికొచ్చేసాం అంటాడు. అది కాదు బాబు, కాన్పు ఇక్కడే అయ్యేలాగా ఉంది. కాస్త పక్కకు ఆపండి బాబు అనగానే పక్కకు కారాపుతాడు హర్ష. కారు ఆపి కారులో నుండి దిగి పక్కన నిలబడతాడు. ఆమె పెట్టే అరుపులకి హర్ష గుండెల్లో ఏదో తెలియని బాధ కలుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేని బాబు ఏదో తెలియని బాధ ఆవహిస్తుంది. అతనికి ఎప్పుడు ఏసీలో ఉండి లగ్జరీగా బ్రతకడమే తెలుసు కానీ ఇలాంటి పేదవారి కష్టాలు ఎన్నడూ చూడలేని బాబుకి మనసులో తెలియని ఫీలింగ్. ఎందుకంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కదా మన బాబుకి. మెల్లగా ఇప్పుడిప్పుడే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అంటే ఎలా ఉంటాయో ఒక్కోటి ప్రాక్టికల్గా కనబడుతుంటే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అతనిలో. ఎన్నడూ ఫేస్ చేయలేని విచిత్రమైన ఫీలింగ్ అది. ఆ ఫీలింగ్కి అర్థం కూడా తెలియట్లేదు బాబుకి. గట్టిగా అరిచి పాపకి ప్రాణం పోస్తుంది ఆ తల్లి. పాపని చేతిలోకి తీసుకుంటాడు పాప తండ్రి. ఆ పాప ఏడుపులకు హర్ష తల తిప్పి చూస్తాడు. ఆ తండ్రి తన చేతిలో ఉన్న పాపని కర్చీఫ్తో మెల్లగా తుడుస్తూ ఉంటే హర్ష ఆ పసిపాప ఏడుపులకి దగ్గరికి వచ్చి ఆమెని చూడగానే ఫేస్లో ఒక్కసారిగా నవ్వు వచ్చి చేరుతుంది. హౌ క్యూట్ అనుకుంటూ తనని చిన్నగా టచ్ చేస్తాడు. చాలా స్మూత్గా అనిపిస్తుంది హర్షకి. అలాంటి ఫీలింగ్ని ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు బాబు. ఆ పసిపాపని రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. తన మనసులో ఏదో తెలియని సంతోషం.
అంతలో ప్రాణం పోసి స్పృహ తప్పుతుంది ఆ తల్లి. వాళ్ళ అత్త కంగారు పడుతూ, "బాబు కొంచెం హాస్పిటల్‌కి పోనివ్వరా? స్పృహ తప్పి పడిపోయింది" అని అనగానే వెంటనే హాస్పిటల్‌కి పోనిస్తాడు హర్ష. ఇంతలో హాస్పిటల్ రాగానే కారాపి ఆమెని లిఫ్ట్ చేసి స్ట్రక్చర్‌పై పడుకోబెడతాడు ఆమె భర్త. ఆ పసిపాపని వాళ్ళ అత్త ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక వాళ్ళని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఎంత మనీ అవుతుందో పే చేసి నేను వెళ్ళొస్తానని వాళ్ళతో చెప్పి ఇక బయలుదేరుతాడు బాబు. కార్‌లో వస్తున్నంతసేపు బాబు పరిస్థితి ఎలా ఉందంటే అయోమయంగా ఉంటుంది. అసలు ఏంటి, ఒక బేబీకి ప్రాణం పోయాలంటే ఇంత పెయిన్ బేర్ చేస్తారా? మామ్ కూడా ఇంత పెయిన్‌ని భరించిందా? అని అనుకోగానే అప్పటి వరకు వాళ్ళ అమ్మ మీద ఉన్న ఫీలింగ్ కాస్త రెస్పెక్ట్‌గా మారుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.